పంచదైవ క్షేత్ర కళ్యాణ యాత్ర అనేది ఇది రెండోసారి నడిపిస్తున్నామండి. లాస్ట్ ఇయర్ కూడా నడిపించాము. పంచదైవ క్షేత్ర కళ్యాణ యాత్ర అంటే క్షేత్ర ప్రమాణం, శాస్త్ర ప్రమాణంగా ఫస్ట్ కాశీకి వెళ్తామండి. కాశీలో శివపార్వతుల కళ్యాణం చేస్తాం. అక్కడ కాశీలో గుడి లోపల అంటే గుడి ప్రాంగణం లోపల ఒక హాల్లో అక్కడ కళ్యాణం చేస్తాం. అక్కడే మనకు ఆరోగ్య సమస్యలు చాలా ఉంటుంది కాబట్టి మనం వేడుకునేది కూడా శివయ్యనే. అక్కడే మార్కండేయ పురాణంలో మహామృత్యుంజయ దేవాలయం ఉంది. ఆ మహామృత్యుంజయ దేవాలయంలో హోమాలు ఇవన్నీ జరుపుతామండి. అక్కడ మన ఆరోగ్య సమస్యలన్నీ తీరిపోవడానికి, కష్టాలు తీరడానికి, ఆరోగ్యంగా అలాంటి క్షేత్రంలో పోయి మహామృత్యుంజయ హోమం చేయడం జరుగుతుందండి. అక్కడికి ఒక కళ్యాణం, పంచదేవ కళ్యాణంలో ఒకటి కాశీది అయిపోయిందండి ఫస్ట్. మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి అయోధ్య వెళ్తామండి. అయోధ్యలో సీతారాముల వారి కళ్యాణం అంటే కళ్యాణం అయిన తర్వాత వీళ్ళు వెళ్ళి గుళ్ళు గోపురాలు దర్శనం చేసుకుని వస్తారండి యాత్రికులు. మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత మథుర వెళ్తామండి. మథురాలో రుక్మిణి కళ్యాణం చేస్తామండి. అక్కడే పెళ్లి కాని వాళ్ళకి కాత్యాయని వ్రతం, అక్కడ కాత్యాయని అమ్మవారి గుడి ఉందండి. అక్కడ మనతో కూడా వచ్చే పురోహితులతో కాత్యాయని వ్రతం చేయడం జరుగుతుంది అక్కడ. మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి నైమిషారణ్యం వెళ్తామండి. నైమిషారణ్యంలో శ్రీనివాస కళ్యాణము, సత్యనారాయణ వ్రతము, అక్కడే చక్రతీర్థ స్నానము, సుదర్శన హోమం చేయబడుతుందండి. ఇదంతా మనతో కూడా వచ్చే పురోహితులు చేస్తారండి.